నమస్తే అందరికీ. నేను జిల్లా అధ్యక్షురాలు సాక్షారం అనిత. మన నిన్న అయిన దీనివల్ల కిషన్ రెడ్డి గారు మనకిచ్చిన పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షురాలు స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో అందరము ఈరోజు మార్నింగ్ ముట్టడి చేయడానికి వచ్చిన పోలీసులందరినీ ఆడవాళ్ళని అందరినీ అరెస్ట్ చేశారు. ఇక్కడ ప్లేస్ కానీ అసలు ఈ ప్లేస్ మాకు తెలియదు, తీసుకొచ్చి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్రమ అరెస్టుల గురించి అది జరుగుతున్న మన యూనివర్సిటీ దీని గురించి అక్కడ మామూలు పాపం చిన్న జీవులు ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయి అక్కడ. వాళ్ళు చేసే రాత్రి ఆ చెట్లని ఎన్ని చెట్లని కొట్టేశారు. అది చాలా అక్రమం చేస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 6 పథకాలు అన్నాడు, 6 పథకాలు ఏవి ఇవ్వట్లేదు. ఇక్కడికక్కడికి భూములన్నీ దోచేసుకొని తినేస్తున్నాడు. ఆడపిల్లల మీద చాలా అత్యాచారాలు చేస్తున్నాడు. మొన్న ఎంపీఎస్లో నుంచి ఒక అమ్మాయి పడిపోతే ఆ అమ్మాయిని ఇంతవరకు వచ్చి ఓదార్చింది లేదు. అమ్మాయి బయటికి వెళ్ళాలంటే రక్షణ లేకుండా పోతుంది. దానికి మా బీజేపీ మహిళా మోర్చా చాలా దీనిగా డిమాండ్ చేస్తున్నాము. మేము ఎంత కావాల్సినంత పోటీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదిద్దామనేసి. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా. మీరు వస్తురంటే కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ శిల్పారెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ శిల్పారెడ్డి గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై జై బీజేపీ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.